స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి భారత ప్రభుత్వం సిడిపి పథకానికి కొనసాగింపుగా ఎన్ఈఎస్ఎస్ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఎన్ఈఎస్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్. ఈ పథకాన్ని 1953 అక్టోబర్ 2న ప్రారంభించారు. సిడిపి మరియు ఎన్ఈఎస్ఎస్ పథకాల పనితీరును పరిశీలించడానికి భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1957 జనవరి 16వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 1957 నవంబర్ 24వ తేదీన. బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క నివేదికను జాతీయ అభివృద్ధి మండలి 1958లో ఆమోదించింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క నివేదికలో ఏం చెప్పారంటే ఈ రెండు పథకాలు అంటే సిడిపి మరియు ఎన్ఈఎస్ఎస్ పథకాలు రెండు విఫలమయ్యాయని చెప్పారు. వీటికి ప్రధాన కారణం ఏంటి అంటే బీడీఓల ఆధిపత్యం. అంటే సిడిపి పథకాన్ని 55 బ్లాకులతో ప్రారంభించి 5011 బ్లాకులకు విస్తరించారని చెప్పాం కదా. ఒక్కో బ్లాక్ హెడ్గా బీడీఓలు ఉండేవారు, అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. వారి కారణంగానే ఈ పథకాలు ఫెయిల్ అయ్యాయి. కాబట్టి బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల ప్రభుత్వం ఉండాలి అని చెప్పడం జరిగింది.